వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు ఇవ్వబడిన వాక్యం మత్తయి 27:46. యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభువా, ఇదిగో నాయన నీ పరిశుద్ధ ఆవరణలో కూడి అయ్యా నీ మాటల చేత మీరు సిలువలో పలికిన 3 మాటల చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు. అవును ప్రభువా, నీ బిడ్డలు నీ మాటలు చెప్పిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, నీ ఆత్మతో నింపి ఉన్నారు. అందుని బట్టి దేవా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానయ్యా. అవును ప్రభువా, నీవు మాకు ఇచ్చిన బాధ్యతని మేము సక్రమంగా నెరవేర్చేవారముగా మేము ఉండునట్లు దేవా మీ సహాయతను అనుగ్రహించండి. ఈ 4వ మాట చెప్పే బిడ్డను కూడా మీ ఆధీనంలో ఉంచుకునండి తండ్రి. బిడ్డ నోట నీ మాటలు ఉంచండి అయ్యా. చెప్పవలసిన జ్ఞానము చేత నాయన బిడ్డకి మీరు దయచేయమని, మీ సహాయతను అనుగ్రహించి నడిపించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నిన్నతమైన నామానికి ఆరోపించుకోమని ఏ సతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాస్టర్ని కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి చదవబడిన మాటలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి 46వ వచనం 4వ మాటగా మనం మరొకసారి వివరించుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మరి ఈ మాటలో యేసు ప్రభువారు పలికిన ఈ మాటలో తండ్రి నుంచి ఎడబాటు కలిగిన ఒక మాటగా మనం దీన్ని తీసుకోవచ్చు. అయితే తండ్రికిని యేసు ప్రభువుకుని వచ్చిన ఎడబాటు ఎందు నిమిత్తం వచ్చింది, అక్కడ ఏం జరుగుతుంది అని మనము గమనించినట్లయితే, యేసు ప్రభువారు కలవరు శిలువలో ఒక ఘోరమైన యుద్ధమును జరిగిస్తూ ఉన్నాడు. ఏంటని? ఘోరమైన యుద్ధమును జరిగిస్తూ ఉన్నాడు. ఈ యుద్ధము యేసు ప్రభువారు జననము క్రీస్తు పూర్వము క్రీస్తు శకం ఎలా అయితే విభజించిందో, ఇలాగే యేసు ప్రభు యొక్క మరణము కూడా మన యొక్క విశ్వాస జీవితానికి, యేసు ప్రభు నమ్మక ముందు ఎలాంటి జీవితము, నమ్మిన తర్వాత ఎలాంటి జీవితం అనేది మనకు ఇది ఒక విభజనగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎలా జరిగిస్తున్నారు? ఎక్కడైనా యుద్ధాలు జరిగినప్పుడు ఎవరెవరు వెళ్తారు చెప్పండి? సైనికులు వెళ్తారు, రథాలు వెళ్తాయి, రాజులు వెళ్తారు, బలిష్ఠులు వెళ్తారు, యుద్ధ ఉపకరణాలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు చేస్తున్న యుద్ధం ఎక్కడ చేస్తూ ఉన్నాడు? సిలువ పైన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడవేయబడుతూ ఆయన ఒక్కడ మాత్రమే అక్కడ యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేంతో జరిగిస్తూ ఉన్నాడు తెలుసా? ఒక మనిషికిను మరణానికి అధిపతి అయిన సాతానికి మధ్య యేసు ప్రభు వారు నలిగిపోతూ ఉన్నారు. ఇక్కడ ఏమని నలిగిపోతూ ఉన్నాడంటే, ఆయన యుద్ధాన్ని ఎలా జరిగిస్తూ ఉన్నాడు మనం ఇక్కడ గమనించినట్లయితే, ఆయన యేసు ప్రభు ఎంతో ప్రేమించిన తన తండ్రికి దూరం అయిపోయి అక్కడ యుద్ధాన్ని జరిగిస్తున్నట్లు కనబడుతుంది. ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనము ఒకసారి ఆలోచించినట్లయితే, తండ్రి పరమందు ఉన్నాడు, యేసు ప్రభు వారు కలవరి శిలువ పైన వేలాడబడుతున్నాడు కదా. అది ఎట్లా ఊహించవచ్చు? అసలు తండ్రి అక్కడ ఎంతో నలిగిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా సృష్టించక బనకు మునిపే కుమారుడు తండ్రి కుడిపార్శ్వన ఉన్నవాడు. ఆయన తండ్రి కుమారుడు కలిసే ఈ సృష్టిని అంతా కూడా తయారు చేస్తే, అంటే నిర్మించిన వ్యక్తులలో ఏనాడు కూడా ఒక్క క్షణము కూడా తండ్రి తన కుమారుడిని విడిచిపెట్టిన రోజులు లేవు, గడియలు కూడా లేనే లేవు. అటువంటిది ఒక మనిషి కొరకు తన తండ్రి, అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని విడిచిపెట్టాడండి. అక్కడ ఏమంటుండొచ్చు చెప్పండి ఒకసారి? తండ్రి యుద్ధరంగంలోనికి కుమారుని ఆహ్వానం పలికాడు, లేక విడిచిపెట్టాడు. అక్కడ ఏమంటూ ఉండొచ్చు? తండ్రి బయట ఉండి మాట్లాడుతూ ఉండొచ్చు కదా, కుమారుడా నువ్వు ఇంకా ఓర్చుకో, కొద్ది క్షణాలు ఓర్చుకో, కొద్ది క్షణాలు నువ్వు భరించు, యుద్ధం మందే, మనమే జయిస్తాము అని ఆయన ఓదార్తుండొచ్చు కదా. ఈ మాట మనము ప్రాక్టికల్గా అనిపిస్తే, ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వారు ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు వారు క్షేమంగా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తే క్షేమకరమే. కానీ ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, తల్లి పిల్లిద్దరు కూడా చనిపోతారు. ఇక్కడ తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎన్నో పురుటి నొప్పులు పడుతూ ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది. అనుకుంటుంది, నన్ను చనిపోతేనే నాకు మేలు
అన్నంత బాధ కలుగుతుండొచ్చు, కానీ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బాధనంతా కూడా మర్చిపోతుందండి. యేసు ప్రభు వారు కూడా కలవరిశిలో ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నాడు, కానీ ఆయనకి తెలుసు నేను మరణాన్ని జయించి మరలా తిరిగి లేస్తానని. యేసు ప్రభు వారు కలవరిశిలలో ఆయన స్వరూపాన్ని ఎలా పోగొట్టుకున్నాడంటే, ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తన రూపం అంతా కూడా పోగొట్టుకుంటుందండి. పెళ్ళి అయినంత అందంగా ఎవరు ఉండరు. తర్వాత వాళ్ళకి ఇష్టమైనది జుట్టు కూడా రాలిపోతుంది. ఒక సహోదరికి చాలా ఇష్టమైనది ఏం తెలుసా? కురులే. అంటే నా జుట్టు బారుగుంటే బాగుంటుంది అనుకుంటారు, అందంగా ఉండాలనుకుంటారు. కానీ ఒక బిడ్డకి జన్మ ఇచ్చిన తర్వాత వాళ్ళ అందాన్ని కోల్పోతారు, వారి ముఖ స్వరూపాన్ని కోల్పోతారు. అవన్నీ కోల్పోయినప్పటికీ కూడా ఒక బిడ్డకి నేను జన్మనివ్వాలనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు కూడా మనకు ఒక స్వరూపాన్ని ఇవ్వడానికి, మనకు ఒక రూపాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు కలవరిశిలలో ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ప్రేమ చూడండి ఎంత గొప్పదో. ఆయన చేస్తున్న యుద్ధంలో ప్రేమతో చేశాడు. యుద్ధాన్ని ఎలా చేశాడు? ప్రేమతో చేశాడండి. ఈ లోకంలో మనం కూడా కొన్నిసార్లు యుద్ధాలు చేస్తూ ఉంటాం. దేంతో చేస్తాం చెప్పండి? మన యుద్ధోపకరణములు ఏంటి చెప్పండి ఒకసారి? నాలుక. ఈ నాలుక ఘోరమైన ప్రమాదం కలిగినది. కానీ మన యుద్ధోపకరణములు నాలుక అయినప్పటికీ దాని ద్వారా మనకి ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చేస్తున్న ఆత్మీయ యుద్ధంలో ఏం జరుగుతుందంటే, ఎవరైనా యుద్ధము చేసిన సైనికులతో వెళ్తారు, కానీ ఈయన ఒక్కడే పోరాడుతూ ఉన్నాడు. అంటే ఈయన యుద్ధం చేయడం వల్ల ఏం జరిగిందని అంటే, ఆయుధులను, అంటే ఈ లోకంలో మనకు ఒక మాట చదివితే కొలిస్సులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఒక్కసారి కొలిస్సులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదివి పెట్టండి. కొలిస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళి చదువుదామండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధనులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. ఏమంటండి? ప్రధానులను అధికారులను ఆయుధనులుగా చేశాడు. అంటే వాళ్ళ చేతులు ఆయుధాలు లేవు. ఇప్పుడు ప్రధానులు అధికారులు అంటే మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ చెప్పండి, ఆకాశ మండలం ముందున్న దురాత్మల శక్తులతోనూ మనం పోరాడుచున్నామని పౌలు అంటూ ఉంటాడు. అంటే మన పోరాటము ఎవరితో ఉన్నదన్నా? ఈ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల శక్తులతో. అంటే వారు ఆయుధాలు కలిగి ఉన్నారు ఒకప్పుడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువలో మన కోసము ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడో వారి చేతిలో ఆయుధాలు లేవండి. వారి చేతిలో ఆయుధాలు లేవు. ఆది కాండంలో 3వ అధ్యాయము అక్కడ అంటాడు కదా, స్త్రీ సంతానమునకు నీ సంతానమునకును వైరము కలగజేస్తాను అన్నాడు. యేసు ప్రభు వారు ఈ సిలువలో జరిగించిన యుద్ధం ఎటువంటిదంటే, ఆయన అపవాది యొక్క శిరమును ఆయన చితక్కొట్టిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అపవాది యొక్క కోరలను పీకేసి వేసినట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు అపవాది గర్జిస్తుంది, కానీ వాడికి ఏం లేదు చెప్పండి? ఆయుధాలు లేవు. వాడి దగ్గర నుంచి యేసుప్రభు తీసేసుకున్నాడు. ఒకప్పుడు యేసుప్రభు వారు మరణించక ముందు, సిలువ యజ్ఞం జరగక మునుపు వాడి చేతులు కత్తులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటి చేత మనల్ని జయించి ఉన్నాడు, మనల్ని అంధకార స్థితిలోనికి ఇది నెట్టివేసి ఉన్నాడు. కానీ యేసు ప్రభువు యొక్క మరణము ద్వారా ఏం జరిగిందంటే, శత్రువు చేతిలోనున్న ఖడ్గమును తీసివేసాడండి. అయినా సరే ఖడ్గం తీసివేయచ్చు, కానీ వాడికైతే చలనం అవుతుందిగా, ఇంకను వాడు జీవిస్తున్నాడుగా, ఇంకా వాడిని నరకంలో పడవేసే ఇంకా సమయం రాలేదు కాబట్టి వాడు గర్జిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభువును మనం చూసి నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన అన్ని బాధలు అనుభవించి కూడా, అన్ని కొరడా దెబ్బలు అనుభవించి కూడా, ఆయనకున్న రక్తమునంతా కూడా దారబోసి కూడా, ఆయన ఓపికతోనూ విశ్వాసముతోనూ తండ్రికి విధేయుడుగాను మన మీద ఉన్న ప్రేమతోనూ ఆయన పలుకుతూ ఉన్నాడు, నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివేనని. కానీ అక్కడ ఎంత బాధ కలిగి ఉంటుంది కదా. ఎప్పుడు తండ్రి కుడి పార్శ్వములోంచి వెళ్ళని కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి ఆ క్షణం ఎవరి కొరకండి ఎడబాటు కలిగినది? మన కొరకే ఆయన ఎడబాసు కలిగి ఉన్నాడు.
కానీ మనము మన దినంలో మనం చేసే పొరపాట్లు ఏంటి తెలుసా? మన దగ్గర సాతాను చేతిలో ఆయుధాలు లేనప్పుడు మనమే వాడి చేతిలో ఒక ఆయుధముగా అయిపోతూ ఉన్నామండి. ఎవరైనా మన పక్షాన వచ్చి, అరే బాబు వీడు తప్పు చేశాడు కానీ వాడి పక్షాన నేనే అనుభవిస్తానని చెప్పి మన పక్షాన ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి సపోర్ట్ చేస్తారా, మనకు చేస్తారా చెప్పండి ఒకసారి? ఎవరైనా ఒక 5 లక్షలు అప్పు చేశారు, ఇంట్లో నుంచి ఆ అప్పు తీర్చబడలేదని చెప్పి ఆ అధికారులు వచ్చి వాడిని గల్లా పట్టుకుని బయటికి లాగినప్పుడు, ఆ రోడ్డు మీద తన పరువును తీసేస్తున్నప్పుడు, ఇంకొక మంచి వ్యక్తి, తన ప్రేమించిన వ్యక్తి వచ్చి తనతో మాట్లాడతాడు కదా, అతను ఏమో మీకు ఇవ్వాలో అది నేను ఇస్తాను, అతనని విడిచిపెట్టండి అని అంటాడు. అప్పుడు విడిచిపెట్టే వ్యక్తి ఎవరికి సపోర్ట్గా ఉంటాడు చెప్పండి? ఎవరైతే ఈ రుణమును చెల్లిస్తూ ఉన్నాడో వానికి సపోర్ట్గా ఉంటాడు. పర్లేదండి, మీరు ఇస్తానన్నారు కదా, మీరు నమ్మకమైన వ్యక్తులు, పర్లేదు నేను అతను విడిచిపెట్టేస్తాను, మీరు ఇక్కడి నుంచి నాకు చెల్లించండి అని అంటాడు కదా. ఈ లోకంలో ఇలాగ జరిగితే ఘోరమైన ప్రమాదమైన పాపంలో పడి ఉన్న మనలను అసలు తండ్రి శిక్షించాలి, తీసుకెళ్ళి నరకంలో పడేయాలి. అదే రెండో ఆలోచన లేదు. అలాంటిది మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడంటే కారణం ఎవరు తెలుసా? ఆ కలువరి శిలువలో యేసు ప్రభువును చూసి తండ్రి ఇంకను మనకు ఒక సమయాన్ని ఇస్తూ, మనం చేసిన చిన్న చిన్న అతిక్రమలు కూడా పోనేలే, నా కుమారుడు వారి పట్ల చిందించిన రక్తము కంటే ఈ చిన్న చిన్న పొరపాట్లు గొప్పవి కాదు అనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అవే పొరపాట్లో ఉండి మనం కొనసాగిస్తూ ఉంటున్నాం అనమాట. మనం ఆయుధాన్ని తీసుకెళ్ళి అపవాది చేతుల్లో పెడుతున్నాం. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ లోకంలో ఎన్ని శ్రమలు, వేదనలు, చింతలు కలిగినప్పటికీ, తిండి తిప్పలు లేనప్పటికీ, ఒక పూట ఆహారం లేనప్పటికీ కూడా మనకున్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, మనకున్న పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, మనకున్న నిశ్చయతను అనగా యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు వచ్చే ఆ యొక్క నిత్యత్వాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలన్నది మన యేసు ప్రభువుని చూసి నేర్చుకోవాలి. ఘోరమైన ఎండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి ఆ గాయములలో ఆయన పలుకుతున్న మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయి చెప్పండి. అసలు ఆయన కోపపడ్డా, ఎవరినైనా చిరాకు పడ్డా, ఎవరి మీద ఇసుక్కున్నాడా? ఏమీ లేదు. ఆయన బాధ్యతలను అప్పగించాడు, తండ్రి ప్రేమను తెలియజేశాడు, తనకున్నది అంతను కూడా ఆయన ఆ యొక్క నెరవేర్పును కూడా నెరవేర్చినట్లుగా కనబడుతూ ఉంటుంది. అయితే మనము ఇక్కడ భూమి మీద ఉన్న మనం కూడా యుద్ధకాలంలో ఉన్నవారమే. అందుకే యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నరులు భూమి మీద ఉన్నంత కాలము యుద్ధకాలమే. దేంతో యుద్ధం చేస్తున్నామండి మనం? దేంతో యుద్ధం చేస్తున్నాం చెప్పండి? మన పక్కింటి వారితో కాదు, ఇంట్లో ఉన్న మన భర్తతో కాదు, మన భార్యతో కాదు, మన పొరుగు వారితో కాదు, వీళ్ళందరితో కాదండి మన యుద్ధం చేస్తుంది, సాతానుతో చేస్తూ ఉన్నాం. ఎవడన్నా పక్కనోడు తిడితే మనం అనుకుంటాం వాడినే తిడతాం, కానీ వాళ్ళు ఉన్న సాతాను మనల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటాడు. మనం మనోనేతలు వెలిగింపబడిన వారికి మనం ఏం చేయాలంటే, అరే వీడు కాదు తిట్టేది, వీడు కాదు నన్ను తిట్టేది, వీళ్ళు ఉన్న దురాత్మ తిడుతుంది, ఎందుకంటే వాడికి రక్షణ అనుభవం లేదు. కాబట్టి వీడి కోసం నేను ప్రార్థన చేయాలి, ఈ సిచ్యువేషన్లో నేను వాడిని గురించి నేను ఓర్చుకోవాలి, తర్వాత వాడే నాకు క్షమాపణ చెప్తాడు అన్న ఆలోచన మనకు విశ్వాసకి ఉండాలండి. అంతేకాకుండా శరీరము దెబ్బలాడితే ఏమొస్తుంది? మరణం తప్ప. ఇట్టి మరణము అంటే సమాధానం లేని మరణం ఏమవుతుంది? నరకానికే తీసుకుపోతూ ఉందా. అందుకే అంటాడు గలతీయులకు రాసిన పత్రిక, ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి గనుక మీరు ఏవి చేయనిచ్చింతరో వాటిని చేయలేకపోతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు వీటన్నిటిని కూడా గుప్పుల్లో పెట్టుకున్నాడు. ఆయన ఎమోషనల్స్ కూడా ఆయన గుప్పుల్లో పెట్టుకున్నాడు. ఎక్కడ ఆయన తూలాడలేదు, ఎక్కడ ఆయన తప్పు మాట్లాడలేదు, ఎక్కడ ఆయన ఓర్పును కోల్పోలేదు, సహనమును కోల్పోలేదు. ఆయన నిశ్చయంతగా తండ్రి ప్రేమను కలిగిన వాడిగా, ఆయన ఈ లోకం నేను యుద్ధ భూమిలో ఉన్నాను, నేను గెలిచే బయటికి వెళ్ళాలని ఆయన నిశ్చయించుకున్నాడు. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టగలిగాడు. ఆయన యుద్ధ భూమిలో ఉండి ఒక్కడిగే మరణించి మరలా తిరిగి ఆయన మనకు పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే మనము ఈ లోకంలో ఆధ్యాత్మికంగా మనకు కొన్నిసార్లు ఏం చేస్తామంటే తప్పిదములు చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనకున్న శరీరమును బట్టే. ఈ శరీరం ఏమంటదంటే తినాలి, తాగాలి, సుఖించాలంటది. ఆత్మ అంటది, అరే నువ్వు అవన్నీ చేత నరకానికి పోతారా అని చెప్పి ఆత్మ చెప్తుంది. ఈ రెండిట్లో ఏం చేయాలి మనం? అసలు ఈ రెండిట్లో మనం ఏం చేయాలంటే ఆత్మ నడిపింపుకే మనము తల ఒగ్గాలండి. ఆత్మానుసారంగా నడిస్తే ఏమవుతుంది? శరీర క్రియలను మనము జయించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో మనకున్న బాధలైనా, హింసలైన, వేదనలైన, శోధనలైన ఏదైనా సరే మనం జయించాలంటే యేసు ప్రభు వారు కలవరి శిలువలో ఆయన మన కోసం పొందిన
ఈ కార్యమును మనం గుర్తించుకుంటే సమస్తం కూడా మనం జయించగలుగుతూ ఉంటాం. ఆయన అనేక మందిని ఎవరిని కూడా ఇన్ని బాధలు ఆయన వీపు మీద కొరడాలు వేశారు, ఉమ్ము వేశారు, అవమానపరిచారు. నీవు రక్షకుడు అయితే, నువ్వు యేసు ప్రభు అయితే నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని హేళన చేశారు. కానీ ఏనాడు కూడా ఎవరిని ఏమీ అనలేదు. కారణం ఏంటంటే ఆయన తండ్రికి లోబడిన వాడుగా ఉన్నాడు, మనలను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో కొన్నిసార్లు మనం ఒక్కలుగా పోరాడాల్సి వచ్చిన సమయాలు వస్తాయండి. మనం ఒక్కరిగా ఉండి పోరాడాల్సిన సమయాలు వస్తాయి. అలాంటి టైంలో నువ్వు ఒక్కడ నిలబడే విధానం చూస్తే నీకు ధైర్యం పుట్టించాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటాడు. అంటే మనకున్న ధైర్యమే మన ఒంటరి పోరాటంలో మనకు గెలుపునిస్తూ ఉంటుంది. యేసుప్రభు పక్కన ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు లేరు. ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ చేసిన వారు లేరు. అందరూ కూడా ఆయన హేళనాడిన వారే, తూలనాడిన వారే, అందరూ ఆయన అవమానపరిచిన వారే. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడిగా కనబడుతున్నాడు. ఈ రోజున విశ్వాస జీవితంలో అరే వాళ్ళు ఇది చేయలేదు, వీళ్ళు అది చేయలేదు అని అనే దానికంటే కూడా నా యేసు ప్రభు వారు ఒక్కడిగా ఉండి ఈ లోకాన్ని జయించాడే, నేనెందుకు జయించలేనన్న విశ్వాసం కలిగి మనం బ్రతికితే ఈ లోకంలో ఏది కూడా మనలను కదల్చలేదండి. వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన, ఖడ్గమైనను, ఏదైనాను తండ్రి ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు అని చెప్పి పౌలు గారు అంటూ ఉంటాడు. అవన్నీ కూడా ఆయన అనుభవించాడు పౌలు గారు. ఏమైనా యేసు ప్రభు వారు అనుభవించిన దాంట్లో కొరద ఏమైనా ఉంటే అది నేను అనుభవిస్తున్నాను అన్నాడు పౌలు గారు. ఈ రోజున యేసు ప్రభు వారు దేవదూతలకి ఈయన పరిచర్య మనకిచ్చాడు. మనం ఏం చేయాలంటే వాటిని మనం నడిపిస్తూ ఉండాలి, ఆయన నెరవేరుస్తూ ఉండాలి. సమస్తము ఆయన చేసి ఉన్నాడు, కానీ మిగతా చేయవలసిన బాధ్యత మనదే ఉంది. కాబట్టి ఇట్టి మాటలు మన హృదయంలో ఉండి దేవుడు ఎలా అయితే జయించి ఉన్నాడో మనం కూడా ఆ విధంగా జయించగలిగితే ఆఖరి యుద్ధంలో గెలుపు ఎవరిది? మనదే. దేవుడి ఇటు వాక్యాన్ని మనం వీటిలో దీవించిన గాక. ఆమేన్. అందరం నిలబడతామండి. నిలబడతాం అందరం ఒకసారి.